మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇది ప్రస్తుతం కావాల్సింది, నడపాల్సింది, అవసరమైంది. అదే నరేంద్ర మోడీ తీసుకొస్తోంది. ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా చేస్తున్నప్పుడు మన దేశంలోనే వస్తువులు తయారు చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఒక దురద ఉన్నది ఏంటంటే విదేశీ వస్తువులు కొనడం, విదేశీ వస్తువుల మీద మోజు. బికాజ్ వాళ్ళు ప్రచారం బాగా చేసుకుంటారు, ప్లస్ హడావిడి ఉంటుంది. స్వయంగా నరేంద్ర మోడీనే ఏదైతే స్వదేశీ తయారీ దాన్ని ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. రెండవ వైపున వచ్చేటప్పటికి దీంట్లో ఇష్యూ ఏంటి, ఏది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నటువంటి దాని ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుంది అదే నిన్నటి స్పీచ్లో ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. భారతదేశమే 21వ శతాబ్దం భారతదేశం వైపే చూస్తుంది కూడా. ఎందుకు అంటే శరవేగంగా పరుగులు. కేవలం 11 సంవత్సరాల్లో 12వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి ఎగబాకింది, 3వ స్థానానికి వచ్చే దిశగా ఉంది, 2వ స్థానానికి చేరుకోవడానికి అవకాశాలు పొంచి ఉన్నాయి. ఎదుగుదల అన్నటువంటి శరవేగంగా జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చైనా వాళ్ళకు ఉన్నటువంటి దేశభక్తి అది నియంతృత్వంతో అమలు చేయొచ్చు. మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేయాలన్నటువంటి ఆసక్తిని ఆయన కనబరుస్తున్నారు. అందుకే తయారీ కేంద్రంగా భారత్, ఇంతకాలం అది తయారీ కేంద్రంగా ఉన్నది చైనాని దాటి మనం రావాలన్నటువంటిదే ఆయన అభిలాష. మిగతాది స్పీచెస్ అన్ని పక్కన పెడితే అసలు కాన్సెప్ట్ అది.